ఏందిరా నువ్వు చేసే పని? బంగారం లాంటి చెట్టుని నాశనం చేసి నలబొక్కలు చేస్తున్నావు కదరా, నరికి పారేస్తున్నావు కదరా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడున్న చెట్లన్నిటి నరికి పారేస్తున్నావు అంటే ఊరే నరికి పారేట్లా మావా? వాళ్ళతో డబ్బులు ఇచ్చి మరి నరికించుకుంటారు మావా. ఇందులో నువ్వు చెప్పేదా వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి నరికించుకోవడం ఏంది, నువ్వు నరకడం ఏందిరా? హాయ్ మమ్మ, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఉదయాన్నే లేచి నేను ఏం పనికి పోదామని ఆలోచన చేస్తుంటే మేస్త్రి వచ్చి పనికైతే పిలిచాడు. పనికి పోదాం కానీ గాయత్రిని అయితే అడిగాను. గాయత్రి ఇప్పుడు అన్నం వండుతున్నాను, ఎప్పుడు తినేసి పోతావు ఏందనింది. కానీ ఎట్లా వాళ్ళకి సడన్ అయితే బయలుదేరేశాను. ఇంత ఉదయాన్నే కానీ బైక్ వేసుకుని బయలుదేరితే మామూలుగా అంటే మామూలుగా ఉండదు మా ఏరియాలో అయితే. ఎందుకంటే చుట్టుపక్కల పొలాలు ఉంటాయి. ఈ పొలాలు చూస్తూ ఆహ్వానిస్తూ పోతుంటే మా వాడు అయితే సిగ్గుపడుతూ ఉన్నాడు వెనకాల చేరి. ఇంక సిగ్గు అలా ఉంటే ముందు చూస్తే మంచు. ఈ మంచు కాలంలో పోవాలంటే బైక్ లో చాలా అంటే చాలా రిస్క్. అయినప్పటికీ నేను బయలుదేరిపోతా ఉన్నా. టైం అయితే 7:30 అయిపోతా ఉంది. 7:30 మించుకొని పోతే అక్కడైతే ఆ యజమాని తీసుకుపోవడం మమ్మల్ని అయితే. యజమాని పరిస్థితి పక్కన పెడితే నేనైతే బండి అయితే అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే బండ్లు అక్కడ పోలే కాబట్టి. నాకంటే ముందుగా మేస్త్రి అయితే చేయబెట్టేశాడు. చేయబెట్టిన తర్వాత బాగానే పని అయితే అవుతుంది. ఈ రోజు నేను చేసిన పని ఏంటంటే ఈ జామ చెట్టులో ఉన్న సైడ్ రెమ్మలు అయితే సెరగాలి. సెరిగినప్పుడు చిగురిస్తుందంట. నాకైతే తెలియదు విషయం. నాకు విషయం తెలియదు కానీ నేనైతే ఇంకా సీనియర్ అయిపోయినా. దానికంటే ముందుగా ఒక విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే డబ్బులు ఇచ్చి మరి ఎందుకు నడిపించుకున్నారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే చెట్టు నిండగా కాయలంటే కాయలు, పండ్లు అయితే పండ్లు. ఇంక కాయలు చూసి పండ్లు చూసి నాకైతే నోరంటే నోరు ఊరిపోయింది. కానీ కొన్నిసార్లు నా మనసులో బాధ అయితే ఉండిపోయింది. ఎందుకంటే ఇన్ని పండ్లు ఇన్ని కాయలు ఎందుకు నడిపించుకోవడం నాకైతే అర్థం కాదు. ఈ చెట్లు కానీ మనుషులు కానీ అయితే భయంకరంగా అంటే భయంకరంగా కొడతాయి మమ్మల్ని. ఎందుకంటే బతుకుండగా నరికేస్తున్నాము. ఇలా నరకుతుంటే నాకు కూడా చాలా అంటే చాలా బాధ వేసింది. ఇంకా పని కాబట్టి పని చేయాలి కాబట్టి పనికైతే వచ్చేసాము. ఇంక ఈ చిగురెత్తడానికి కనీసం ఒక 2-3 నెలలు అయితే పడుతుందంట. 2-3 నెలలు అయితే చిగురైతే వేసిందంటే భయంకరంగా అంటే భయంకరంగా కాపోస్తుందంట. ఇక అందుకని వేస్తే ఈ జామ చెట్లు పెట్టిన ఓనర్ అయితే మొత్తం నరికిపిచేస్తున్నాడు. ఇలా నరికిపిచేస్తే ఎంత త్వరగా నరికేస్తే అంత త్వరగా అయితే చెట్లు అయితే వచ్చేస్తాయంట. ఒక్కొక్క చెట్టుకి అయితే కాయలు అయితే ఉన్నాయి. మామూలు కంటే మామూలు లేవు. పండ్లు అంటే పండ్లు. నేనైతే ఒక బుట్టుగా ఎత్తుకోవాలని ఆశపడ్డాను. ఇంకా ఈ పండ్లన్నీ అయితే ఒక దాంట్లోకైతే వేసేవాళ్ళే. ఇంకా మొత్తానికి చెల్లినప్పుడు చెట్లు అయితే ఎలాగ ఉంటాయంటే ఇలాగ ఉంటాయి, మొండంగా ఉంటాయి. వీటిలైతే మా ఏరియాలో మొండి చెట్లు అని అంటారు. మీ ఏరియాలో ఎవటో కామెంట్ చేసేయండి. ఇంక పండ్లు అయితే సాలుగా వేసేవాళ్ళే. ఒకసారిలో ఉన్న పండు చూసి నేనైతే చాలా అంటే చాలా ఆశపడ్డాను. అందుకని ఆ పండు అయితే తింటామన్నాను. మీరు నన్ను ఒక మాట అయితే అడగవచ్చు, చెట్టు సైడ్ వరకే కదా సెలగాలి, నువ్వేంది చెట్టు మొత్తం కొట్టేస్తున్నావు అనుకోవచ్చు. వాండర్ అయితే చెట్టు దగ్గర ఉండకూడదని చెప్పాడు. ఎందువల్ల దగ్గర ఉంటే ఇరుకులుగా ఉంటదంట. అందుకనేసి దాన్ని నరికేమని చెప్పాడు. అందువల్ల అయితే మధ్యలో ఉన్న చెట్లన్నీ నరికేస్తామన్నాము. అంతేగాని మా ఇష్ట ప్రకారం మేము నరకట్లా. నరికితే మమ్మల్ని నరికేస్తాడు ముందు వాండర్ అయితే. మేము నరికే విధానం ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసాం ఫ్రెండ్స్. నాకు అయితే ఉన్న పొద్దున మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇంటికి వచ్చేటప్పుడు అయితే దీనికైతే పొద్దున పెట్టలేదు. అయినా కూడా చెట్లు నరుతుంటే పొద్దున చేసింది. మా ఇంక పని అయితే అయిపోయింది. షార్ట్ వీడియోలో మొత్తం చెప్పలేకపోతున్నాం కానీ ఫుల్ వీడియో మన ఛానల్లో పెడతా, ఒకసారి చూసే మావా. ఇది మా వీడియో. ఈ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమా ఇలాంటి వీడియో కావాలనుకుంటే.